పిలిచినా రాలేదు. మీరేం కంగారు పడకండి, మీకేం కాదు. మిమ్మల్ని నేను హాస్పిటల్ కి తీసుకెళ్తాను. మెల్లగా లేవండి, కొంచెం ఓర్చుకోండి తాతయ్య. ఎందుకమ్మా వృధా ప్రయాస? నా జీవం పోతున్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. తాతయ్య మీకేం కాదు తాతయ్య, అమ్మవారి దయ మన మీద ఉంటుంది. లేవండి తాతయ్య, లేవండి. తాతయ్య నేనున్నా తాతయ్య. అక్షయ, అక్షయ ఏమైందమ్మా? నా గురించి తాతయ్య అమ్మమ్మలు కావేరి ఆంటీతో ఎన్నో మాటలు పడుతున్నారు. అయినా సరే తాతయ్య వాళ్ళు నన్ను వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. నేను తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతేనే తాతయ్య వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారని ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది, నువ్వలా ఆలోచించుకో. తప్పులు చేసే వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు అంటారు కదా. నేనేం తప్పు చేశానని దేవుడు నాకు ఇలాంటి శిక్షను వేశాడు? ఎందుకు ఎందుకు నన్ను అమ్మ నాన్నల నుండి దూరం చేశాడు? దైవం గురించి ఇలా ఆలోచించే రోజు ఒకటి వస్తుందని నేను నీతో ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఇలాంటి సంఘటనలు జరిగే నేను ఆ దైవంకి దూరమయ్యాను. కానీ నాకు ఎప్పటికైనా దైవమే తిరిగి న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అవును తల్లి, దైవమే దూరమైన వాళ్ళని దగ్గరికి చేరుస్తుంది. అందుకు ఓ సమయం, ఓ సందర్భం, ఓ ముహూర్తం ఉంటుంది. అక్షయ, దైవం సంగతేమో గాని నీలాంటి మంచి బిడ్డని దూరం చేసుకున్న నీ తల్లిదండ్రులైతే మాత్రం నిజంగా దురదృష్టవంతులు. నేను బడికి వెళ్ళకపోయినా గుడిలోనే తాతయ్య నాకు పాఠాలు నేర్పించాడు. అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోయినా అమ్మా నాన్నే పెంచాడు. సంస్కారం దగ్గర నుంచి
వేదం వరకు అన్నీ నేర్పించాడు. తల్లి తండ్రి గురువు దైవం అన్ని అన్ని మా తాతయ్యే. తాతయ్యకి ఏమైనా అయ్యిందంటే నేను అన్యాయం అయిపోతాను, అనాథనైపోతాను. తాతయ్యని కాపాడు, ప్రాణగండం నుంచి తప్పించు. నీకు తల్లిదండ్రులు దూరమయ్యారు, నాకు నాకు నా బిడ్డ దూరమైంది. ఇద్దరి పరిస్థితి ఒకటి. రామా,